ఆయన ముందుగా అందరికీ థ్యాంక్ యూ. వీడియో వచ్చేసి వై చూసింగ్ సిటీ ట్రైన్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రమోషన్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బ్యానర్స్, వాల్ పోస్టర్స్ గానీ, వాల్ పెయింటింగ్స్ గానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ గానీ, వాట్సాప్ స్టేటస్లు గానీ, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలి సిటీ ట్రైన్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఆన్సర్ చెప్తానన్నా. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఎందుకని సేల్స్ చేయగలుగుతారంటేనా, వాళ్ళు ఎప్పుడు మార్కెటింగ్ ని ఒక స్పెండింగ్ లా కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తారు అనమాట. అడ్వర్టైజింగ్ కి కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. సిటీ ట్రైన్ ని ఎందుకు ప్రిఫర్ చేయాలంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక పెద్ద బ్రాండ్ కొన్ని వేలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి 4-5 స్పాట్స్ లో ఒక బ్యానర్, ఒక పెద్ద బిల్డింగ్ మీద ఒక బ్యానర్ వేయించడానికి విజిబిలిటీ ఉంటది. అది విజిబిలిటీ ఉండదు అని మనం చెప్పట్లేదు. ఇప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెడతారు అంటే ఇంత విజిబిలిటీ వచ్చే వరకు నాకు గ్యారంటీ ఉంటదని ఎవరూ చెప్పలేరు. క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఏదన్నా జరగచ్చు సార్. ఇప్పుడు మీరు ఇన్ని లక్షలు పెట్టి చేసుకున్నప్పుడు ఓన్లీ అందులో ఒకటే పోస్ట్ ఉంటది. ఆ 2 నెలలవని 3 నెలలవని అందులో కనిపించేది ఒకటే ఉంటది. ఇప్పుడు ఒక 1 వీక్ తర్వాత మీరు ఇంకొక ఆఫర్ పెడతారు. మీకు ఆ సేల్స్ అన్నది కంప్లీట్ అయిపోయి ఇంకొక సేల్స్ లోకి ఇంకొక ఆఫర్, ఇంకో ఐటమ్ లో ఆఫర్ పెడతారు. లేదంటే ఇంకొక గిఫ్ట్ అన్న ఆఫర్ పెడతారు. దీన్ని మళ్ళీ మీరు అందులో అప్డేట్ చేయాలంటే మళ్ళీ అన్ని లక్షలు ఖర్చు పెట్టాలి.